మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ జై భీమ్. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఆత్మీయ సమావేశం పేరుతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి మదనపల్లి చరిత్ర గురించి, మదనపల్లి అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ చరిత్ర గురించి పుంఖాలుగా ఆయన ఏదో కొత్తగా ఈ విషయాలంతా కూడా కనిపెట్టిన మాదిరి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం మంచిదే, మదనపల్లి చరిత్ర గురించి మాట్లాడడం మంచిదే, మదనపల్లి గొప్పతనం గురించి మాట్లాడడం మంచిదే. మేము కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాకపోతే ఇంత చరిత్ర ఉన్నటువంటి మదనపల్లికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన సమయంలో ఒక్క మంచి పనైనా, ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా మీరు చేశారేమో చెప్పి ఈ విషయాలంతా కూడా ప్రజలకు చెప్పింటే చాలా సంతోషించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి మీరు మదనపల్లికి ఒక్క మంచి పని కూడా, ఒక అభివృద్ధి కూడా చేయలేదని చెప్పి సందర్భంగా నేను ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు నిన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీసీఏ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ఆర్సీసీఏకి డెఫినేషన్లో అబ్రివేషన్లు చెప్తా ఉన్నారు. ఎన్ఆర్సీసీఏకి డెఫినేషన్ అబ్రివేషన్ అందరికీ తెలుసు. కానీ ఆ ఎన్ఆర్సీసీఏలను అడ్డం పెట్టుకుని మీ పార్టీ ఎలాంటి అరాచకాలు మైనార్టీల పైన జరుగుతూ ఉన్నాయో ఆ విషయాల గురించి మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్ఆర్సీసీఏకి మీరు నిజంగా వ్యతిరేకమయ్యేవాళ్ళైతే మీరు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎన్ఆర్సీసీఏని మేము ఎట్టి పరిస్థితులను మేము అమలు చేయలేము అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుంటుంది. అంతేగాని మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అనంతరం, మీరు ముఖ్యమంత్రి పదవి అనంతరం 10 సంవత్సరాల పాటు మదనపల్లి ప్రజలపైన కానీ, పీలేరు ప్రజలపైన కానీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలపైన కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకుడిగా మీరు చెప్పుకున్నటువంటి మీరు ఒక్క రోజైనా మీరు చెప్తా ఉన్నారు నిన్న సమావేశంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల కాలంగా అరాచకాలు జరిగిపోతూ ఉన్నాయి, అక్రమాలు జరిగిపోతా ఉన్నాయని చెప్పి మాట్లాడిన మీరు ఒక్క రోజైనా వచ్చి దాన్ని ఖండించిన పాపాన పోలేదు కదా. ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఒక్క రోజైనా వచ్చి వాళ్ళ పక్షాన నిలబడినటువంటి పాపాన పోలేదు కదా. అంటే మీకు పదవి లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఎక్కడ కూడా కనపడరు. మీకు పదవి వస్తే మళ్ళా మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు. పోనీ పదవి వచ్చిన తర్వాతైనా మీరు ఇక్కడ ఉంటారా అంటే మీ కుటుంబ సమేతంగా పీలేరులో పట్టుమని 10 రోజులు కూడా ఉన్నటువంటి మీరు ఈ పీలేరు గురించి, మదనపల్లి గురించి, రాజంపేట గురించి, చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగాను, చాలా బాధగాను ఉందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఈ ప్రాంతాన్ని మీరు మీ పదవుల కోసం వాడుకున్నారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ప్రజల శ్రేయస్సు గురించి మాత్రం మీరు ఎక్కడ కూడా మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో దళితుల పట్ల, మైనార్టీల పట్ల చాలా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి దళితులు కానీ, మైనార్టీలు కానీ, గిరిజనులు కానీ, దళిత గిరిజన మైనార్టీలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటేసే ప్రసక్తి లేదు. మేము చెప్తా ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో దళిత గిరిజన బహుజన అదేవిధంగా మైనార్టీల పక్షపాతిగా పనిచేస్తూ ఉంది. వాళ్ళ హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మీలాగా వాళ్ళని హింసించడానికి పనిచేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మేము నిలబడతా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీకి ఓటేస్తారే తప్ప భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా వేసే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా 10 సంవత్సరాల కాలంగా పెద్ద నాయకుడిగా ఆయన తయారైనా కానీ ఒక్క రోజు కూడా మదనపల్లికి కానీ, ఈ ప్రాంతానికి కానీ, ప్రాంతంలో తిరగడం వేరే, ప్రాంతానికి పనిచేయడం వేరే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని రాలేదు. ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉంది. కాబట్టి వైసీపీని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని, టీడీపీని, వీటన్నిటినీ కూడా ప్రజలంతా కూడా ఓడించాలని చెప్పి నేను చిత్తశుద్ధితో నేను కోరుకుంటా ఉన్నా. దళిత గిరిజన బహుజన మైనార్టీలు మాత్రం ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ వైపు ఉన్నారు. మీ పార్టీకి ఎటువంటి పరిస్థితులను వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళని నేను అప్రమత్తం చేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఏడు గుర్తును ఆదరించాలని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నాను.
నమ్ముకుంటూ ఈ రాజకీయాలు ఏదైతే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ యొక్క వీళ్ళు వచ్చే ఈ మాయమాటలను ప్రజలెవరు కూడా నమ్మే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.